అందరికీ శుభోదయం. అంగన్వాడి విద్య ఆటపాటల విద్య. నేటి అంశం సంసిద్ధత. అక్షర పరిచయం బి. కార్యకర్త బి అక్షరం ఫ్లాష్ కార్డులను 4-5 తయారు చేసుకొని తరగతిలో పిల్లలకు కనిపించే విధంగా అక్కడక్కడ పెట్టాలి. పిల్లలను గుండ్రంగా కూర్చోపెట్టుకొని బి ఫ్లాష్ కార్డ్ చూపించి దానితో మొదలయ్యే పదాలను పిల్లలకు చెప్పాలి. ఆ తర్వాత కేంద్రంలో ఆ అక్షరం ఎక్కడ ఉందో చెప్పమని అడగాలి. ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేస్తున్నారు. రండి చూద్దాం. కార్యకర్త బి అక్షరం ఫ్లాష్ కార్డులను 4-5 తయారు చేసుకొని తరగతిలో పిల్లలకు కనిపించే విధంగా అక్కడక్కడ పెట్టాలి. తర్వాత పిల్లల్ని గుండ్రంగా కూర్చోపెట్టుకొని బి ఫ్లాష్ కార్డ్ చూపించి బితో మొదలయ్యే పదాలను పిల్లలకు చెప్పాలి. బి ఫర్ బస్, బి ఫర్ బెలూన్, బి ఫర్ బుక్, బి ఫర్ బాల్, బి ఫర్ బనానా, బి ఫర్ బైస్కిల్. ఇలాంటి పదాలను పిల్లలకు తెలియచేసి బి అక్షరాన్ని రాయించాలి. ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ పిల్లలతో చేపిస్తున్నారు. రండి చూద్దాం. మనం ఏతో మొదలయ్యే పదాలను తెలుసుకున్నాం కదా, అలాగే ఏ ఎలా రాయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం బీతో మొదలయ్యే పదాలను తెలుసుకుని బీని కూడా ఎలా రాయాలో నేర్చుకుందాం. సరేనా? ఇదేంటి? బి. ఏంటి చెప్పండి? బి ఫర్ బాల్, బి ఫర్. అలాగే బీతో మొదలయ్యే పదాలను కూడా తెలుసుకుందాం. సరేనా? బి ఫర్ బాల్, బి ఫర్ బస్, బి ఫర్ బీ, బి ఫర్ బ్యాగ్, బి ఫర్ బ్యాంగిల్. మళ్ళీ చెప్పండి, నేను చెప్తాను. బి ఫర్ బాల్. ఆగండి. చెప్పండి పిల్లలు. బి ఫర్ బాల్, బి ఫర్ బస్, బి ఫర్ బీ, బి ఫర్ బ్యాగ్, బి ఫర్ బ్యాంగిల్. అలాగే మనం కొన్ని వస్తువులు చూసి చెప్తాము. ఏంటి? బి ఫర్ బ్యాగ్. చెప్పండి ఇదేంటి? బ్యాగ్. బి ఫర్ బాల్, బి ఫర్ బాల్, బి ఫర్ బుక్, బి ఫర్ బుక్. ఇప్పుడు మనం బి ఎలా రాయాలో నేర్చుకుందాం. ఓకేనా? చూడండి, బి ఎలా రాయాలో నేర్చుకుందాం. చూడండి, బి బి ఎలా రాయాలి? మీ అందరి దగ్గర పలకలు ఉన్నాయి కదా, బి రాయండి. పిల్లలు రాసారా? బి రాసారా? సహస్ర రాయమ్మా. అందరూ బి రాసారా? వెరీ గుడ్. క్లాస్ కట్టండి. చూశారు కదా, బి అక్షరాన్ని ఇక్కడ ఉన్న పిల్లలు చాలా చక్కగా రాస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనం కూడా ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దామా? థ్యాంక్ యూ.